హాయ్ అందరికి. సంచాలకంగా ఓడిపోయిన మనీష్ ఆటనే మార్చేసిన శ్రీజ, సంజన. నిన్నటి ఎపిసోడ్ లో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది రెండు అంశాలు. మనందరము ఇరిటేటింగ్ గా ఫీల్ అయిన సంజన ఆట తీరుని బిగ్ బాస్ మెచ్చుకొని క్యాప్టెన్సీకి ఏ ఐదుగురిని సెలెక్ట్ చేసుకుంటామని బిగ్ బాస్ సంజనాకి చెప్పే విధంగా తన ఆట తీరు ఉంది. మనం ఫస్ట్ లో ఏదైతే ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యామో అదే ప్లస్ పాయింట్ అయ్యి తనకి మంచి అవకాశం వచ్చింది. తన కెప్టెన్సీగా ఐదుగురిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఐదుగురు ఓకే, ఐదుగురికి సపోర్టింగ్ కి ఒకరిని తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయింది కదా. ఇక్కడ అందరూ తీసేసుకున్నారు. శ్రీజ అప్పుడు దాకా కామనర్స్ తో ఓనర్స్ తో కలిపి ఆడిన ఆట కామనర్స్ అయిన ఓనర్స్ కి సపోర్ట్ చేయకుండా సంజన వైపు నేను సంజనకి సపోర్ట్ చేస్తాను అని శ్రీజ గేమ్నే ఒక మలుపు తిప్పేసింది సంజనకి సపోర్ట్ చేయడం ద్వారా. అక్కడి నుంచి శ్రీజ గేమ్ కూడా మారిద్దని చెప్పొచ్చు. శ్రీజని సపరేట్గా ఓహో ఈ అమ్మాయి గేమ్ ఇలా ఉందా అని చూసే విధంగా ఉంది. అదే ఈ అమ్మాయి కామనర్స్కి సపోర్ట్ చేసినట్టయితే వీళ్ళే ఆడుకుంటారు కదా, ఏముందిలే సపోర్ట్ చేయడంలో పెద్ద వింతే ఉంది, దీన్ని హైలైట్గా చూడాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ శ్రీజ ఎప్పుడైతే సంజనాకి సపోర్ట్ చేసిందో ఈ అమ్మాయి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా, ఓహో గేమ్ ఎలా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చూడాలని మనకి అనిపిస్తుంది. శ్రీజ సంజనాకి సపోర్ట్ చేయడమే కాదు, సంజనాని గెలిపించింది కూడా. మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో అది అర్థమైద్ది. సంజన గెలిచి ఈ కెప్టెన్ కూడా అయ్యిద్ది. నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే సంచాలక మనీష్ గురించి. సంచాలక అసలు ఫస్ట్ తన సంచాలక అంటే ఏంది, రెడ్ లైట్ గ్రీన్ లైట్ పడేది తను చూడాలి, ఆడే వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ ఇద్దరికి తను ఎడితిరిగి చూడలేదనుకుంటా, పక్కన వాళ్ళు చెప్తే చెప్పాడు. సరే ఇమాన్యుల్ వచ్చినప్పుడైనా తను చూడనట్టే నాకు అనిపించింది. అంటే ఆ లైట్లు తను సరిగా పట్టించుకోవటంలా. సంచాలక అన్నప్పుడు ఆ లైట్ల సంగతి కూడా సరిగా పట్టించుకొని వాళ్ళకి ఎట్లా చెప్పాడో ఇమాన్యుల్కి కూడా చెప్పాల్సింది. కానీ ఇమాన్యుల్కి చెప్పలా, లైట్ తీసుకున్నాడో మరి తన సంచాలకగా తను ఏమేమి చేయాలి అన్నదానికి పూర్తిగా ఫెయిల్ అండి. ఇమాన్యుల్ విషయంలో అయితే 100% ఫెయిల్, మిగిలిన విషయంలో కూడా ఫెయిలే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు వస్తున్నారా లైట్ చూసుకుంటున్నారా అని ఈయనే చెప్పాడు. కానీ పక్కన వాళ్ళు చెప్తున్నాడు, ఈయనే దగ్గరుండి అవన్నీ చూసుకోవాలి కదా, అదొకటి చూసుకోలేదు. ఇమాన్యుల్కి అయితే అసలు చెప్పాల, చూస్తూ ఉన్నాడో అసలు నేనైతే నాకేమనిపించిందంటే అసలు ఆ లైట్ సంగతి ఈయన చూడలేదు. అతను లాగేసిన తర్వాత లైట్ మారిన తర్వాత ఈయన చూశాడు అనిపించింది. అయినా ఇమాన్యుల్ లాగేటప్పుడు ఈయన అసలు చూడాల, అదంతా పట్టించుకోవటం లేదని అనిపించింది. అసలు సంతేలుగా పూర్తిగా ఫెయిల్ మనీష్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీ అందరూ ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.